తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ కులాల నుంచి క్రిస్టియన్ మతంలోకి మారితే ఇటు ఎస్సీ రిజర్వేషన్లు రద్దుతో పాటు ఎస్సీ హోదా కూడా రద్దవుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కౌశిక్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎస్సీ హోదా రద్దు అంటే ఎస్సీ నుంచి ఎవరైనా క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళకు ఎస్సీ హోదా రద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది నిజంగానే క్రిస్టియన్ల మీద జరిగే కుట్ర అని అనుకోవచ్చా ఏమన్నా? అట్లని చెప్పలేమన్నా. ఎందుకని అంటున్నంటే, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో కొన్ని పరిమితులు రాజ్యాంగంలో ఇచ్చారు కాబట్టి, ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఏదైతే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉందో దానికి తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పు నేను గౌరవిస్తున్నా. ఎందుకని అంటున్నంటే, భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉంది. కానీ ఏంటంటే కొన్ని విధానాల పరంగా వచ్చినప్పుడు ఇప్పుడు వారు ఇతర మతానికి ఏదైతే క్రిస్టియన్కో లేకపోతే వేరే మతానికి మారినప్పుడు ఇప్పుడు వాళ్ళ సమాజంలో జరిగే దాడులు ఎట్లా ఉంటాయంటే కుల ఆధారితంగానే ఉంటాయి. ఇప్పుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి హోదా రద్దంటే అందులో మాలగ బిడ్డలు, మాదిగ బిడ్డలు ఇట్లా రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఉప కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రాన సమాజంలో వాళ్ళ గౌరవాన్ని ఎస్సీలు మాదిగలుగానే వివక్షత ఉంది. ఆ వివక్షత ఉన్నప్పుడు ఆ చట్టాన్ని వాళ్ళని పరిరక్షించే హక్కుల్ని కోల్పోతే సమాజం వాళ్ళ మీద దాడులు చేసే విపరీత పరిస్థితి ఉంటది. కాబట్టి నేను కూడా కొన్ని సూచనలు చేయబోతుంది ఏంటంటే వాళ్ళకి ఏదైతే ప్రత్యేక కొన్ని చట్టాలను కూడా వాళ్ళ కోసం రూపొందించాలి. రూపొందించకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చట్టం యొక్క బాధ్యత ఏదంటే భారతదేశంలో ఉన్న ప్రజల హక్కుల్ని కాపాడాలి, సంరక్షించాలి. అది ప్రధాన ఎజెండా. ఏదైనా న్యాయ వ్యవస్థకైనా లేకపోతే భారత రాజ్యాంగానికైనా పెట్టింది ఏంటి? ఒక పౌరుడి యొక్క హక్కుల్ని, పౌరుడి యొక్క రక్షణ ప్రధానం. ఇప్పుడు పౌరుడి యొక్క హక్కుల్ని ఇక్కడ లాగేసుకున్నట్టు వాళ్ళ రక్షణని వ్యతిరేకిస్తున్నట్టుగా ఉంటది. ఎందుకంటే కొన్ని సందర్భాలు నేను దాన్ని సుప్రీంకోర్టును కూడా పూర్తిగా తప్పుపట్టడానికి లేదు. 100% అది భారత రాజ్యాంగంలో ఉంది. కానీ ఏంటంటే నేను ఏమంటున్నానంటే ఇటుపక్క కూడా ఆలోచించాలి. లా ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఏంటంటే బేస్ ఆఫ్ గ్రౌండ్స్ అంటారు. గ్రౌండ్ రియాలిటీలో ఏం జరిగింది? ఇప్పుడు ప్రతి మర్డర్ కి ఒకే రకమైన శిక్ష ఉండదన్న. ఎందుకంటే అక్కడ జరిగిన అంశాలు ఏంటి, ఆధారాలు ఏంటి, ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందనే ఒక ప్రాధాన్యత ఏదైతే చట్టం తీసుకుందో దాని వల్ల న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ అంశంలో కూడా తీసుకోవాల్సింది ఏంటంటే సమాజంలో ఇప్పుడు వాళ్ళకి క్రిస్టియన్ గా మారినా లేకపోతే ఇతర మతంలోకి మారినా కుల ఆధారితంగా దాడులు జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు దాని పరంగా తీసుకోవాలంటున్నా. దాని పరంగా తీసుకున్నప్పుడు చట్టం ఇప్పుడు ఓకే ఎస్సీ హోదాని రద్దు చేసినా గానీ ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉంది, ఒకవేళ ఎవరైనా దాడి చేసినా కుల పేరుతో తిట్టినా ఇప్పుడు దాడి చేసినా ఆ చట్టానికి కొద్దిగా ఒక ప్రత్యేకమైన వీళ్ళకి కూడా ఒక చట్టం కల్పించేటట్టు అవకాశం ఇవ్వమంటున్నా. నేను ఏమంటున్నా అంటే సూచన చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అతను క్రిస్టియన్ లో పోయినన్నా ఏదో కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి అతన్ని మాలగానో మాదిగ్గానో తిడతారు. అప్పుడు అతను పోయి మాదిగ్గాను తిట్టడమో దాడి చేయటమో జరిగింది. అతనికి పరిరక్షణ లేనప్పుడు, చట్టం లేనప్పుడు అతను ఎక్కడో పోయి కేసు పెడతారు. ఇప్పుడు అది కుల వివక్షత ఆధారితంగానే జరిగింది. మరి ఆ నష్టాన్ని ఎవరు తీర్చాలి? నేనేమన్నా అంటే ఆ గ్రౌండ్ బేస్ లో కూడా కోర్టులు ఆలోచించాలి. మీరు ఇంకోటి అన్నారు, ఇది క్రిస్టియన్ మతానికే దాడి జరుగుతుందని. నేను దీన్ని 100% ఖండిస్తున్నా. ఇది క్రిస్టియన్ మతానికి సంబంధించింది కాదు. కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఇది మత ఆధారితంగా తీసుకుపోతున్నారు అంతే. ఎందుకంటే రాజకీయాలకు అవసరం. ముఖ్యంగా దీని వల్ల మత మార్పిడి అనేది తగ్గుతుందని అనుకోవచ్చా ఈ విషయంలో? అయితే వాస్తవానికి ఈ దేశంలో ఈ ప్రోపగాండా ఎక్కువైపోయింది. మత మార్పిడి అనేది ప్రోపగాండా ఎక్కువైపోయింది. ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఒక విపి గారని ఒక బోధకుడు ఉండు. ఆయన ఏం చెప్తున్నారంటే హిందూ మతంలో ఉన్న దేవుళ్ళని తిట్టొద్దు అంటాడు. మైసమ్మనో పోచమ్మనో కించపరిచే విధంగా మాట్లాడొద్దు అంటాడు. అట్లాంటి వ్యక్తుల్ని గౌరవిస్తాం. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ దేశంలో ఉన్న మనకెలా అయితే ఒక మత స్వేచ్ఛ, ఒక దేవుణ్ణి పూజించుకునే హక్కు ఎలా అయితే ఉందో వాళ్ళకు కూడా ఆ హక్కు ఉంది అంటున్నారు. నేనేమంటున్నానంటే ఊళ్ళకి పోవటం, ఏదైతే హిందూ మతంలో ఉన్న వ్యక్తుల్ని కావాలనే వాళ్ళ దగ్గరకు పోయి మతాన్ని ఇట్లా కించపరిచే విధంగా, హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందూ అస్తిత్వం మీద దాడి చేసే విధమైన ప్రోపగాండా ఎక్కువైపోయింది. దాని మీద కూడా చట్టం కావాలి. దానికి ఈ ఎస్సీ హోదాకి దీనికి సంబంధం లేదన్న. కానీ నేను ఏమంటున్నానంటే ఈ దేశంలో ఖచ్చితంగా కావాలి, అట్లాంటి చట్టాలు రావాలి. నేను ఎందుకంటే దీంట్లో మొహమాటం గానీ దాచుకొని చెప్పేది ఏమి లేదు. ఎందుకని అంటున్నానంటే వ్యక్తులు బహిరంగంగా వచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇటీవల ప్రవీణ్ ప్రగడాల గారి యాక్సిడెంట్ కేసు చూసిన దాన్ని ఎంత మతపరంగా విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. ఇది ఏమైతుందంటే అల్టిమేట్ గా దేశ భద్రతకు ముప్పు వచ్చే విధంగా వచ్చింది. ఏంటంటే మత ఆధారితంగా, కుల ఆధారితంగా ఒక లోపల యుద్ధాన్ని సృష్టించి వేరే దేశాలు దీని ఆధారితంగా వాడుకుంటున్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా అంటున్నా అని కాదు కానీ మాక్సిమం క్రిస్టియానిటీకి ఫండింగ్ ఇచ్చే అన్ని ఫారెన్.
ఫారెన్ సంస్థలే ఇస్తుంటాయి. అందులో కొంతమంది జెన్యూన్ ఉంటారు, కొంతమంది వాడుకునే వాళ్ళు ఉంటారు. ఆ వాడుకునే వాళ్ళ ట్రాప్ లో పడి దేశ భద్రతకి ముప్పు వస్తుంది. నేనేమంటున్నా అంటే అల్టిమేట్ గా మనం ఏ మతమైనా ఏ కులమైనా ఈ భారతదేశపు జెండా ముందు అందరం తల వంచాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. ఈ దేశపు సార్వభౌమాధికారాన్ని మనందరం కాపాడాల్సిందే. ఇటీవల ఒక పాస్టర్ వచ్చిందన్న, ఒక డిబేట్ లోకి వచ్చిండు. ఆ డిబేట్ ఏంటనేది నేను ప్రాపర్ గా చెప్పలేను, కానీ ఆయన ప్రధానంగా మాట్లాడేది ఏంటంటే బ్రిటిష్ ఈ దేశంలో గొప్పగా పరిపాలించారు, వాళ్ళు క్రిస్టియన్స్ ఈ దేశంలో అంతా అభివృద్ధి చేసిపోయారు అంటారు. మరి ఈ దేశంలో ముస్లింస్ ప్రాణ త్యాగాలు చేశారు, క్రిస్టియన్స్ ప్రాణ త్యాగాలు చేశారు, హిందువులు ప్రాణ త్యాగాలు చేశారు. దేనికోసం? స్వతంత్రం కోసం. మరి దేశాన్ని కించపరిచే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు మతాన్ని ప్రధానంగా పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితికి వస్తుంది. ఆ ఎజెండా తప్పంటున్నా, ఆ ప్రోపగాండాను ఆపాల్సిన పని ఉంది. ఎందుకంటే దేశ భద్రత ముప్పు వస్తే మళ్ళీ మనం వేరే విదేశాల ఆక్రమణలకు గురవలసి వస్తుంది. ఇప్పుడు పక్కన ఇజ్రాయిల్, ఇరాన్ ఎలాంటి పరిస్థితులకు వస్తున్నాయో, ఇప్పుడు తర్వాత వచ్చి శ్రీలంకలో ఎలాంటి పరిస్థితి వస్తుందో, బంగ్లాదేశ్ లో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో, పక్కన పాకిస్తాన్ కు మనకి ఎప్పుడు ముంపు పొంచి ఉంది, పక్కన చైనాతో ముంపు పొంచి ఉంది. ఇది ఏ అవకాశం దొరికిద్దా అని చూస్తున్నారు. వాళ్ళు అవకాశంగా వాడుకునే పరిస్థితులు వీళ్ళు క్రియేట్ చేయడానికి ప్రతినిత్యం ట్రై చేస్తున్నారు. ఆ పరిస్థితుల నుంచి పోవాలంటే ఖచ్చితంగా దేశంలో ఒక విపరీత పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ దేశ చట్టాలకి, ఈ దేశ నాయకులకి ఉందని నేను తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఇంతకుముందు మనం కుల ఆధారిత రాజకీయాల గురించి చర్చించుకున్నాం. సో ఇప్పుడు కొంతమంది మతం మారుతారు, ఎస్సీ కులం నుంచి అలా, బీసీ కులం నుంచి అలా, సరే క్రిస్టియన్ మతానికి మారిరు అనుకోండి, క్రిస్టియన్ మతంలో కూడా కుల ఆధారిత లెక్కలు ఉంటాయేమన్నా? నేను అనుకునేది ఏంటంటే అన్న, క్రిస్టియన్ మతంలో నేను చూసింది ఏంటంటే కుల ఆధారితంగా కానీ వాళ్ళకి కొన్ని రకాలైన ఏదో సంఘాలు, చర్చిలు, రకరకాల వాళ్ళ విధానాలు పూర్తి తెలియదు. కానీ నాకు 90% ఒక చర్చి పోయిన వాళ్ళు ఇంకో చర్చి పోకూడదని, ఇట్లా రకరకాల వాళ్ళ కమ్యూనిటీ క్యాథలిక్ చర్చ్ అనో ఏదో రకరకాలు ఉంటాయి అన్న. ఇప్పుడు ఈ బ్రాహ్మణ క్రిస్టియన్స్ అన్న నేనేమంటున్నా అంటే ఈ ఆధారితమైన వివక్షత ప్రతి చాటా ఉంది. అమెరికా ఉంది, డెవలప్డ్ కంట్రీ, వైట్స్ అండ్ బ్లాక్స్ ఉంది. వేరే దేశానికి పోతే వేరే రకం ఉంది. ఈ వివక్షత ఈ దేశంలో కాదు, ప్రతి చోట ఉంది. దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ఇష్యూ బేస్డ్ కాకుండా కుల ఆధారితంగా, మత ఆధారితంగా రెచ్చగొట్టే విధంగా కాకుండా దానికి సొల్యూషన్ తీసుకురావాలి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రకరకాల ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తీసుకొచ్చారు, కొంత బీసీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ దీంట్లో తీసుకొస్తే ఏంటంటే మన జాతులు ఏదైతే అవగాహన పరిచి చదువుకునే విధానాన్ని ఉద్యోగ రీత్యా తీసుకొస్తే ఈ జాతి ఏదైతే గౌరవాన్ని ఉందో, ఈ అస్తిత్వాన్ని ఏది ఉందో, ఈ పేదరికాన్ని నుంచి బయటికి తీసుకొచ్చి ఒక సొల్యూషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా వీటి నుంచి బయటపడతారు. కాకపోతే ఏంటంటే వీటి నుంచి బయటపడకుండా, వీటి నుంచి ఆధారితంగా చేయకుండా నేను అడుగుతున్నానా, ఇదే రాజకీయ నాయకులు అంటున్నారు కదా, మరి ఈ దేశంలో ఎస్సీ హాస్టల్స్ ఎందుకు, బీసీ హాస్టల్స్ ఎందుకు? ఒకే కమ్యూనిటీ హాస్టల్స్ పెట్టాలి కదా. ఒక ఇద్దరినే ఒకే స్కూల్లో చదువుతున్నప్పుడు, ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఒక గవర్నమెంట్ కాలేజ్ ఉంది, ఒక గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇక్కడెక్కడ కుల ఆధారితంగా లేనప్పుడు వాళ్ళకి ఇచ్చే హాస్టల్ మాత్రం ఎస్సీ బీసీ అని ఎందుకు ఉన్నాయన్నా? ఇక్కడ క్లియర్ ఇంటెన్షన్ ఏంటంటే కుల ఆధారితంగా మనుషుల్ని విడదీసి దాని రాజకీయ అవకాశాల కోసం వాడుకుందామని చూస్తున్నారు. నేను కూడా విజ్ఞప్తి చేస్తుందంటే బహుజన జాతి బిడ్డలకి, వెనకబడ్డ వర్గాల జాతులకి మీరు దయచేసి ఈ అపోహల్లో, మాయల్లో పడొద్దు. రాజకీయ పార్టీలు మనం ఎలా వాడుకుంటున్నాయో మనం కూడా రాజకీయ పార్టీలు అలా వాడుకోవాలి. మనం ఎదుగుతున్న ఏదైతే వర్గాలు ఉన్నాయో వాళ్ళని మనం అలా వాడుకోవాలి. ఇప్పుడు కొంతమంది మన జాతి వర్గాల్లో ఐఏఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు. నేను చాలా మంది చూసినా, ఒక ఐపీఎస్ నేను పుష్కరాలకు పోతే నన్ను రాలేదు కుల ఆధారితంగానే అన్న. నేను ఒక బీసీ సంబంధించిన వ్యక్తి, ఆమె జిల్లా అధికారి, బీసీ ఈడిఓ, ఆమె ఏం చెప్పిందంటే ఆమె అక్కడికి రావడానికి అక్కడ ఖమ్మం అనే ఏరియాకి వచ్చిందన్న. వచ్చిన తర్వాత ఆమె ఏంటంటే రూమ్ కోసం ఎత్తిందంట. ఆమె ఒక బీసీలో ఒక వెనకబడ్డ వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని, బీసీఏకి సంబంధించిన వ్యక్తి అని 2,00,000 జీతం ఒక జిల్లా ఉన్నతాధికారి, గ్రీనింగ్ తో సంతకం పెట్టే అధికారికి రూమ్ దొరకలేదు. ఇది ప్రస్తుత సమాజంలో ఆమె నాకు చెప్పింది, వ్యక్తిగతంగా పేరు చెప్పడం బాగోదు కానీ కొంతమంది వ్యక్తులు ఇంకా ఆధారిత అంశాలు ఉన్నాయి అంటున్నా. దాన్ని ప్రక్షాళన చేయడానికి మనం అంతా తయారు చేసుకోవాలంటున్నా. ఇప్పుడు నేనున్నా, మన జాతి వర్గాల్లోనే రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఉన్నత స్థాయికి పోయి కులాన్ని చెప్పుకోవడానికి బాధపడుతున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అట్లాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి మా కులం ఇది, మా జాతి వర్గాలు బయటికి రావాలి. ఇప్పుడు సంచార జాతులు ఉన్నాయన్న. సంచార జాతులు అంటే ఏంటి? వాళ్ళు ఏదో గుడిసేసుకుని పాపం ఎక్కడో బతుకుతుంటారు. వాళ్ళకి సమాజంలో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. నాకు తెలిసి ఈ దేశ ప్రధాని ఎవరన్నా, ఈ దేశ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నా, లేకపోతే చదువుకునే విద్యాశాఖ మంత్రి ఎవరన్నా తెలియదు పాపం. అట్లాంటి జాతుల్ని మన విద్యా అవకాశాలు కల్పించి, వాళ్ళకి సంక్షేమం కల్పించి, వాళ్ళని పైకి తీసుకురావడం ప్రధాన ఎజెండాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మేజర్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే అన్న,
ఏదైతే అభివృద్ధి చెందిన వర్గాలు, ఏదైతే లాభం పొందిన వర్గాలు ఉన్నాయో అవే లాభాలు పొందుతున్నాయి గాని ఏదైతే వెనకబడ్డ వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకు అవకాశాలు రాట్లా. దాని వల్ల ఏమైతుందంటే ఆ విద్యా అవకాశాలు లేకపోవటం, ఈ కుల ఆధారితంగా, మత ఆధారితంగా ఈ చిక్కుల్లో చిక్కుకొని ఈ జాతులు నష్టపోతున్నాయి అన్న. నేను అందుకే వాళ్ళ అవగాహన తెచ్చే విధంగా మనం రూపుమాపితే ఈ వివక్షత అనేది పోతది. ఈ మత అంశంగా కొట్టుకునే విధానాలు ఏవైతే పోతాయి. ఇప్పుడు ఎందుకని ఇంత ఘనంగా చెప్తున్నా అంటే అన్న, ఇప్పుడు అందులో ఉన్న తయారయ్యే వ్యక్తులు కూడా ఎట్టున్నారంటే ఒక క్రిస్టియానిటీ అనే కాదు, ఇక దీంట్లో కూడా చెప్తున్నా, ముస్లిం సమాజంలో కూడా చెప్తున్నా. ఏమంటున్నారు? హిందువులు ద్రోహులు అంటున్నారు, హిందువుల్ని చంపాలంటున్నారు. లేకపోతే ఏంటి, బంగ్లాదేశ్ లో హిందువుల్ని చంపిస్తే ఈ దేశంలో మాట్లాడరు. లేకపోతే వేరే దేశంలో ఎవరన్నా వాళ్ళ మతాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చి బహిరంగంగా వచ్చి హల్చల్లు హంగామాలు చేస్తారు. అంటే ఇదే ఎట్లా విడిపోతుందంటే పోను పోను మతాల విడిపోయి ప్రధానంగా హిందువుల్ని బలి చేయాలని చెప్పేసి చూస్తున్నారు అన్నప్పుడు. క్రిస్టియన్ కమ్యూనిటీలో, హిందూ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీలో ఒక 90% వ్యక్తులు మంచి వ్యక్తులు ఉన్నా, ఒక 10% ఎవరైతే వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ స్వలాభాల కోసం వాడుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా హిందువుల్ని తిట్టి, హిందువుల్ని ఏదో చంపాలి, హిందువుల్ని. ఇప్పుడు ఎందుకని అంటున్నంటే అన్న, ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఒక ఎంపీగా, ఒక అసెంబ్లీలో తెలంగాణకి సంబంధించిన ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ గారు హిందువుల తలల్ని 15 నిమిషాల్లో నరుకుతా అంటారు. ఆయన వేదిక అవకాశాలు వచ్చిన 10 సారి 15 మీట్ అంటున్నారు. వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే సవరణ చేసినప్పుడు కూడా మేము ముస్లింస్ అంతా తలా ఎంత మీకు ఇచ్చేస్తాం, మీ హిందువులకు కావాలంటే అని చెప్పేసి అంటున్నారు. ఇది ఏమైతుందంటే ఈ దేశంలో ఏ చట్టం తీసుకొచ్చినా, ఏ రూపకల్పన జరిగినా అది ప్రధానంగా హిందువులు దాడికి గురి అయ్యే విధానానికి వస్తుంది. నేనేమంటున్నా, హిందూ మతంలో కూడా కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు లేరా, ముస్లిం క్రిస్టియానిటీని తిట్టిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. నేనేమంటున్నా, ఆ కొద్ది మంది ఆధారితంగా చేసుకుని మిగిలిన వాళ్ళు ట్రాప్ లో పడొద్దు. దయచేసి విద్వేష పరిస్థితులను తీసుకురావద్దు. ఈ దేశంలో తీసుకొస్తే మరో పాకిస్తాన్ అయింది, మరో బంగ్లాదేశ్ అయింది, లేకపోతే మరో ఇరాన్ అయింది, మరో ఇజ్రాయిల్ అయింది. ఆ పరిస్థితిని తీసుకురాకుండా భారతదేశ మూలవాసులుగా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మంది అంటున్నా. అది హిందూ అయినా అయి ఉండొచ్చు, క్రిస్టియన్. ఇప్పుడు ఈ దేశ ఆర్మీలో మొన్న ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితుల్లో సింధూర్ ఆపరేషన్ లో ఒక ముస్లిం సంబంధించిన స్త్రీ పాల్గొని వీరోచితంగా మన దేశ గౌరవాన్ని నిలబెట్టింది. అక్కడ ముస్లిం గా చూడకూడదు, అది దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి దేశానికి సంబంధించిన వ్యక్తి. మళ్ళీ మన ఖమ్మంలో మున్నేరు వాగు పొంగితే ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తి అక్కడ ఒక 9 మందో 10 మందో బ్రిడ్జ్ మీద అక్కడ ప్రమాదంలో ఉంటే ఇతను ఏదైతే ఒక ప్రొక్లైన్ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి నేను చనిపోయినా పర్లేదు వాళ్ళని బయటికి తీసుకొస్తా అని చెప్పేసి చెప్పాడు. అక్కడ మతం గాని కులం గాని పనిచేయాల. అక్కడ ఏముంది, ఆపద ఉంది, మా ఒక మనిషిగా మానవత్వం అనే కోణం ఉంది. ఆ కోణాన్ని, ఆ హ్యుమానిటీ బేస్ ని ముందుకు తీసుకుపోండి, అది ప్రొజెక్ట్ చేయండి. అది ఈ దేశ భద్రతకు ముఖ్యమైనది, ఈ దేశం అభివృద్ధి చెందడానికి ముఖ్యమైనది. వేరే దేశాలకే మన దేశాలకే ఒకటే ఒక కారణం అన్న, వాళ్ళు హ్యుమానిటీ దేశాన్ని ముందు పెట్టుకుంటారు, వాళ్ళ దేశాన్ని ముందు పెట్టుకుంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉందన్న, మీరు ఐపీఎల్కి వచ్చినప్పుడు కానీ మిగతా టీములు ఆడటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఆడతారన్నా? నార్మల్గా ఏదో వాళ్ళ సంబంధం లేనప్పుడు. వాళ్ళ దేశానికి వచ్చేటప్పుడు ఎలా ఆడతారన్నా? నా దేశం ప్రధానం అంటారు. ఇప్పుడు వాళ్ళు ఐపీఎల్ టీంలో ఆడటం మానేశారు. ఎందుకు? మేము ఆడే కొద్దీ మా క్వాలిటీ అనేది అర్థమైపోతుంది, మేము ఓన్లీ మా దేశం కోసమే ఆడాలని డబ్బుల్ని వదిలేసి వాళ్ళ దేశం కోసం ఆడటానికి వెళ్ళిపోయారు. నేను ఏమంటున్నా అంటే అక్కడ ఏంటంటే స్ఫూర్తి దేశం ప్రధానం, దేశం ఎజెండా అనేది ముందు. అది భారతీయ తత్వం అనుకోండి, లేకపోతే ధర్మం అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ఇక్కడ మత ఆధారితంగా ఏది తీసుకురావద్దు. అది హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, కేవలం దేశం అనే దాన్ని ముందు పెట్టాలని నేను అంటున్నాను.